ఈరోజు దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి పార్లమెంటు ఫలితాల లోపల ఏదైతే భారతీయ జనతా పార్టీ మోడీ శ్రీ రామచంద్రుని దేవుడిని అడ్డం పెట్టుకొని దేశంలో మళ్ళొక్కసారి మేమే 400 సీట్లు పైచులకు దేశంలో పార్లమెంట్ సీట్లు గెలుస్తామని చెప్పేసి మాట్లాడినటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి దేశ ప్రజలందరూ బుద్ధి చెప్పే విధంగా ఫలితాలు వెలువడుతున్న సందర్భంలో ముఖ్యంగా తెలంగాణలో కూడా మొదటి నుంచి కూడా రాముడు తల్వాల పేరు నుంచి మొదలు పెడితే శ్రీరామచంద్రుడు అయోధ్యలో గెలిచినటువంటి ప్రతి అంశాన్ని కూడా హిందుత్వము రాముడు అనే ఒక అంశాన్ని ముందుకు పెట్టుకుంటూ బీజేపీ వాళ్ళు ఓట్లాడినారు. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రం దేశంలో అధికారుల నుండి కూడా పేద ప్రజానికానికి కానీ ఏ వర్గ ప్రజలకు కూడా భారతీయ జనతా పార్టీ మేలు చేయలేదు. మరి ఏదేమైనా కూడా దేశంలో రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారి మల్లికార్జున గారి నాయకత్వంలో కూడా రాష్ట్రంలో మా ప్రియతమ నాయకులు పెద్ద రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి మా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి గడ్డం వంశీకృష్ణ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి పెద్ద ఎత్తున ప్రజలు ఆశీర్వదించేటువంటి దిశలో ఫలితాలు వెలువడుతున్నటువంటి సందర్భంలో మా పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలకు రాబోయే రోజులు ఆ తిరువుల లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో వంశీకృష్ణ గారు గెలుపొందిన వెంటనే ఈ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు అండగా ఉండే విధంగా ప్రజల అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాల విషయంలో వారి ఎంపీగా నేను ఎమ్మెల్యేగా అన్ని వర్గాల ప్రజలు మేలు చేసే కార్యక్రమాలు చేపడతామనే విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఆ నియోజకవర్గంలో కొంత పలు విధాల్లో కూడా బీజేపీ ముందంజలు ఉన్నప్పటికీ టోటల్గా పెద్దపల్లి పార్లమెంటు సంబంధించి 7 సెగ్మెంట్లో కూడా మన పెద్ద మెజార్టీతో వంశీకృష్ణ గెలవబోతున్న విషయాన్ని కూడా ఆశావాన్ని వ్యక్తం చేసుకుంటూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా 100% 10 నుంచి 11 పార్లమెంటు అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పార్లమెంట్లో గెలిపించేటువంటి అవకాశం ఉన్న విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ మేము ఒక్కసారి తెలంగాణ ప్రజానికాన్ని మనవి చేసుకుంటున్నాం. గెలిచి ఈ రాష్ట్రంలో 4 నెలలు అవుతుంది. 4 నెలల్లో బట్టే మరి ఎన్నికలు వచ్చిన సందర్భంలో కూడా ఇంత పెద్ద ఎత్తున మమ్మల్ని అండగా ఉన్న తెలంగాణ ప్రజలకు మరొక్కసారి చేతులు జోడించి నమస్కరిస్తున్నాం.